సభలో మమ్మల్ని గొడ్డల పార్టీ అని, మమ్మల్ని రౌడీల పార్టీ అని, గంజాయి బ్యాచ్ అని దోషంలో ఆడాడు. సంతోషం. అంటే 2 ఏళ్ళు నువ్వు ఫెయిల్ అయిపోయినట్టేగా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ 360 రోజులు 700 రోజులు బోడిదలో పోసిన పన్నీరేగా నీ పరిపాలన. అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఉన్న గంజాయి బ్యాచ్ని 2 సంవత్సరాల కాల పరిమితిలో 40 సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు నిర్మూలించలేకపోయాడంటే నువ్వు దిగిపోయిక, నువ్వు ఫెయిల్ అయిపోయావు, నువ్వు పనికిరావు. ఎక్కడ గురించి మాట్లాడాడండి? స్వయానా తన నియోజకవర్గమైన కుప్పంలోనే గంజాయి బ్యాచ్ ఉందన్నాడు, రౌడీ బ్యాచ్ ఉందన్నాడు. తన నియోజకవర్గంలోనే గంజాయి బ్యాచ్ ఉంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిపాలించడానికి నారా చంద్రబాబు నాయుడుకి నైతిక హక్కు ఉందా అని అడుగుతున్నాం. అది వదిలిపెట్టి సొంత నియోజకవర్గంలో ఒక ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఉన్న గంజాయి బ్యాచ్నే నిర్మూలించిన ఈ ముఖ్యమంత్రి చేతగాని వాడని డిక్లేర్ చేస్తున్నాం. నీకు పరిపాలన రాదని చెప్పి అంటున్నాం. నువ్వు కేవలం డబ్బులు సంపాదించుకునేదానికి, ఆస్తులు కూడబెట్టుకునేదానికే ముఖ్యమంత్రి పదవిని అలంకరించావు, కానీ ఈ రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణకి ఏ మాత్రం నువ్వు పనిచేయట్లేదు అనేది నీ ఉపన్యాసమే చెప్పింది. 2 సంవత్సరాల తర్వాత కూడా తన సొంత నియోజకవర్గంలో ఇంకా గంజాయి బ్యాచ్ ఉంది అని చెబుతున్నాడంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎంత లోపభూయిష్టంగా పరిపాలన జరుగుతుందో మీరే రాష్ట్ర ప్రజలే విలేకరులందరూ కూడా ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. మమ్మల్ని గొడ్డల పార్టీ అని పదే అంటున్నాడు. చెయ్యని నేరాన్ని పదే మాకు మీద రుద్ది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడే ఈ చంద్రబాబు నాయుడిని స్ట్రైట్గా నేను అడుగుతున్నా ఈ రోజున ప్రశ్న. సాయికృష్ణ అనే వాడిని చంపింది ఎవరు? సాయికృష్ణ బాడీ ఎక్కడుంది? ఆ కాపు అమాయకుడైన యువకుడైన వాడు నేరాలు చేసి ఒకవేళ నిజంగానే చట్టాన్ని అతిక్రమించి ఉంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు మీకు ఎవరిచ్చారు? పోలీస్ స్టేషన్లో పట్టి చంపే హక్కు మీకు ఎవరిచ్చారు? మేము అడుగుతున్న ఈరోజు సమాధానం చెప్పండి. అంటే మీరే చంపేస్తారా? మీరే శిక్షలు విధించేస్తారా? మీరే ఉరిశిక్షలు వేస్తారా? మీరే లాఠీలు పెట్టి కొట్టి చంపేస్తారా? ఇంక దేనికయ్యా? ఎందుకు న్యాయస్థానాలు దేనికి? భారత శిక్షా స్మృతి దేనికి? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేనికి? రాజ్యాంగాన్ని మీరే చేతుల్లో తీసుకొని శిక్షలు మీరే విధిస్తే బయట కథనాలన్నీ వేరుగా ఉంటే ఆ సిఐ నాగరాజే ఆ పాత నేరస్తులందరినీ పిలవనంపటం, గంజాయి అమ్మమని డిమాండ్ చేయటం, లేదా డ్రగ్స్ అమ్మమని హుకుం జారీ చేయటం, లేదా ఎవరికైనా సెటిల్మెంట్లు ఉంటే ఆ సెటిల్మెంట్లన్నీ పోలీస్ స్టేషన్లో ఈయన తీసుకొని ఈ పిల్లకాయలందరినీ పెట్టి సెటిల్మెంట్లు చేయటం అనే కార్యక్రమాల్ని కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. దానిలోనే ఈ రోజున నాగరాజు అనేవాడు, సాయికృష్ణ అనేవాడు బలిపశువు అయ్యాడు. మా సోదరుడు దళిత సోదరుడైన క్రాంతి కుమార్ ఒక బలిపశువు అయ్యాడు. ఈ ఇద్దరు యొక్క యువకుల యొక్క సాక్ష్యమే నీ పరిపాలన. మేమేం అభూత కల్పన మాట్లాడడానికి మా హక్కు లేదు. మేమేమి అభూత కల్పనను మాట్లాడి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనసుని దృష్టిని మార్చడానికి మేమేమీ ప్రయత్నం చేయట్లా. స్ట్రైట్గా డిమాండ్ చేస్తున్నాం. సాయికృష్ణ తల్లి చేసిన డిమాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. సాయికృష్ణ బాడీ ఎక్కడుంది? సాయికృష్ణ ఎక్కడున్నాడు? మార్కాపురం నుంచి మీరు తీసుకొచ్చారు కదా, మార్కాపురం నుంచి